హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కరివేపాకు తినడం హెల్త్కి చాలా మంచిదండి. ఈ రైస్ లంచ్ బాక్సెస్ కానీ లేదా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక కప్పు రైస్ని శుభ్రంగా కడిగి 2 గ్లాసుల వాటర్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ని పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ రైస్ని ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల కరివేపాకుని శుభ్రంగా కడిగి జార్లోకి వేసుకొని 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు వేసుకొని పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పప్పులు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో కరివేపాకులోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయితే మంచి వాసన వస్తూ ఉంటుంది. కరివేపాకు పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కరివేపాకు పేస్ట్ని రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల కరివేపాకుకి 1 కప్పు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్కి, జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం, కొంచెం కొత్తిమీర వేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వారంలో ఒక్కరోజైనా కరివేపాకు రైస్ని చేసుకోండి. కంటి చూపు మెరుగుపడుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది. పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్ రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినవచ్చు. ఈ రైస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.